హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మార్చ్ 20 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే కనుక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరల్డ్ హ్యాపీనెస్ డే, ప్రపంచ ఆనంద దినోత్సవం. ఇది ఎవ్రీ ఇయర్ ఏ రోజున జరుపుకుంటామంటే మార్చ్ 20. సో మార్చ్ 20న వరల్డ్ హ్యాపీనెస్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో దీనికి సంబంధించిన బేసిక్స్ చూస్తే కనుక 2012లో ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించడం జరిగింది వరల్డ్ హ్యాపీనెస్ డేని. 2012లో ప్రకటిస్తే 2013 నుండి ఎవ్రీ ఇయర్ ఈ వరల్డ్ హ్యాపీనెస్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2013 నుండి స్టార్ట్ అయింది అన్నమాట. సో ఏ రోజున జరుపుకుంటామంటే మార్చ్ 20న ఈ వరల్డ్ హ్యాపీనెస్ డేని జరుపుకుంటాము. అయితే దీనికి సంబంధించిన ఒక రిపోర్ట్ చూస్తే కనుక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్, దీన్ని వచ్చేసి రిలీజ్ చేసే సంస్థలు ఏవంటే యుఎన్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్స్, గ్యాలప్ సంస్థ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. ఈ సంస్థలు సంయుక్తంగా ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తాయన్నమాట. సో ఇందులో ఏం చెప్తారు ఈ రిపోర్ట్లో అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఆనందకరంగా ఎన్ని దేశాలు ఉన్నాయి, విషాదంతో అంటే ఆనందం అనేది లేని దేశాలు ఎన్ని ఉన్నాయి, ఆనందకరమైన దేశాలు నేను అట్టడుగు స్థాయిలో నిలిచిన దేశాలు. సో దీని యొక్క జాబితాని ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో టాప్ 10లో చూస్తే అత్యంత ఆనందంగా ఉన్న దేశాలను జాబితా యొక్క చూస్తే కనుక ఫస్ట్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది. సో మనం ఎవ్రీ ఇయర్ చూస్తే కనుక ఫిన్లాండే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్కి సంబంధించిన కంట్రీస్ చూస్తే ఇవే మనకి మోస్ట్లీ కనిపిస్తాయి: ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్. సో చూడండి, టాప్ 5లో వచ్చేసి ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్. ఇవి టాప్ 5లో ఉన్న కంట్రీస్ అనమాట. నెక్స్ట్ 6th, 7th, 8th, 9th, 10th చూస్తే కనుక కోస్టారికా, నార్వే, ఇజ్రాయిల్, లక్సెంబర్గ్, మెక్సికో. ఇవి వచ్చేసి 6 to 10 అంటే టాప్ 10లో ఉన్న కంట్రీస్ అనమాట. మరి చివరిన అసలు ఆనందం అనేది లేని దేశాలు కంట్రీస్ ఏవి అంటే లాస్ట్ ప్లేస్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ దేశం ఉంది. సో అక్కడ మనకు తెలుసు కదా, తాలిబాన్ ప్రభుత్వం నడుస్తుంది అనమాట. సో అక్కడ మహిళలకు కూడా అసలు కిటికీలు లేకుండా ఒక నిషేధాన్ని కూడా విధించడం జరిగిందనమాట. అదేంటంటే మహిళల యొక్క భద్రత అని ఒక రూల్ అనేది చెప్పడం జరిగింది. సో ఆ దేశంలో అసలు హ్యాపీనెస్ అనేది లేని దేశంగా నిలిచింది ఆఫ్ఘనిస్తాన్, 147th పొజిషన్ అంటే చివరి పొజిషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సియర్రా లియోన్, లెబనాన్, మలావి, జింబాబ్వే. ఈ దేశాలు వరుసగా నిలవడం జరిగింది, చివరిన నిలిచిన కంట్రీస్. మరి భారత్ ర్యాంక్ చూడాలి కదా, 2024 లాస్ట్ ఇయర్లో ఎంత ఉందంటే 126th పొజిషన్లో ఉన్న భారత్ ఈ 2025 ఇయర్కి వచ్చేసి 118 అంటే 118వ ర్యాంక్ని పొందడం జరిగింది. అంటే మెరుగుపడింది అనమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ కొంచెం గ్రోత్ అనేది కనిపించడం జరిగింది. మరి పొరుగు దేశాలు చూస్తే కనుక చైనా, పాకిస్తాన్ చూస్తే కనుక చైనా వచ్చేసి 68th ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ పాకిస్తాన్ వచ్చేసి 109 అనే ర్యాంక్లో ఉందన్నమాట. సో పాకిస్తాన్ చూస్తే కనుక మన దేశం కంటే పాకిస్తాన్లో ఉన్న వాళ్ళు ఇంకెక్కువ హ్యాపీగా ఉన్నట్టు ఈ నివేదిక చెప్పడం జరుగుతుంది. అయితే మరి ఏ ప్రమాణాల ఆధారంగా ఈ రిపోర్ట్ని తీసుకుంటారంటే హెల్త్, అంటే ఆ దేశం యొక్క హెల్త్, ప్రజల హెల్త్ ఏ విధంగా ఉంది, సంపద ఏ విధంగా ఉంది, వృద్ధి, స్వేచ్ఛ, ఆత్మసంతృప్తి, సామాజిక మద్దతు, దాతృత్వం, అవినీతి, మనుషుల మధ్య విశ్వాసం ఏ విధంగా ఉంది, అండ్ ఆయుర్దాయం, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. సో వీటన్నింటి ప్రమాణంగా ఒక సూచికగా తీసుకొని ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, వరల్డ్ హ్యాపీనెస్ డేకి సంబంధించిన రిపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి కేంద్రం వచ్చేసి రీసెంట్గా ఒక మిషన్కి ఆమోదం తెలపడం జరిగింది. అదేంటంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న మిషనే. సో రీసెంట్గా దీనికి కొన్ని సవరణలతో దీనికి కేంద్రం ఆమోదం తెలపడం జరిగిందనమాట. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రాష్ట్రీయ గోకుల్ మిషన్ 2014 డిసెంబర్లో ఈ గోకుల్ మిషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆవులకు సంబంధించిన మిషన్ అనమాట. అయితే ఏ సంస్థలు ఈ గోకుల్ మిషన్ని అమలు చేస్తాయంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, రాష్ట్ర పశువుల అభివృద్ధి బోర్డు, ఈ రెండు కలిసి ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ని అమలు చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు రీసెంట్గా కేంద్రం వచ్చేసి 3400 కోట్లతో కేటాయింపులతో కేంద్రం ఆమోదించడం జరిగింది. మరి ఇందులో సవరణలతో ఆమోదం పొందింది గుర్తుంచుకోండి. సో సవరించిన అంశాలు చూస్తే కనుక 15,000 ఆవు దూడల సంరక్షణ కేంద్రాలకి సంబంధించి ఏవైతే ఏజెన్సీలు దీన్ని క్రియేట్ చేస్తాయో, సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వాటికి కొంచెం
రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా హ్యూమన్ మోనోపాల్ గొనాడ్రోటోపిన్ హెచ్ఎంజీ ఐవీఎఫ్ ఆవులు అంట ఒక రకమైన ఆవులు ఐవీఎఫ్ ఆవులను కొనడానికి రైతులకు సహాయం చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీర్య కేంద్రాల్లో కృత్రిమ గర్భాధారణ నెట్వర్క్ ఎద్దుల ఉత్పత్తి వీటికి సంబంధించిన సవరణలను ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్లో రీసెంట్గా చేయడం జరిగింది. సో మరి ఈ గోకుల్ మిషన్ యొక్క రిజల్ట్ చూస్తే కనుక గత 10 సంవత్సరాల్లో పాల ఉత్పత్తి వచ్చేసి 63.55% అనేది పెరగడం జరిగిందంటే ఈ గోకుల్ మిషన్ కారణంగా. నెక్స్ట్ వచ్చేసి 2013 and 14లో తలసరి పాల లభ్యత రోజుకి తలసరి పాల లభ్యత తీసుకునే పాల పరిమాణం ఎంత ఉందంటే 307 గ్రాములు ఉండేదంటే 2013-14లో. మరి 2023-24కి వచ్చే నాటికి 471 గ్రాములకు పెరిగింది తలసరి పాల లభ్యత రోజుకి. అండ్ ఇక్కడ పశువుల సంఖ్య చూస్తే కనుక దీని ప్రకారం 8.39 కోట్లు పశువులు అనేవి ఉండడం జరిగిందంట. సో గుర్తుంచుకోండి, రాష్ట్రీయ గోకుల్ మిషన్కి రీసెంట్గా కేంద్రం ఆమోదం తెలపడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నామ్రూప్ ఎరువుల పరిశ్రమకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సో ఈ ఎరువుల పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు. టోటల్గా ఎంత వ్యయంతో ప్రాజెక్టు యొక్క ఖర్చు ఎంత అంటే 10,601 కోట్ల కేటాయింపు అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నిష్పత్తి చూస్తే కనుక కేంద్రం అండ్ రాష్ట్రం యొక్క వాటా 70:30 వాటా అనేది ఉండడం జరిగింది. సో దీని యొక్క ఈ ఎరువుల పరిశ్రమ ఉంది కదా, ఒక సంవత్సరానికి ఎంత యూరియా ఉత్పత్తి చేస్తుందంటే 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది ఈ పరిశ్రమ ద్వారా. సో 48 months రానున్న 2 సంవత్సరాలు ఇది ప్రారంభం అవ్వబోతుందంట. సో గుర్తుంచుకోండి, నామ్రూప్ ఎరువుల పరిశ్రమ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపిందంటే అస్సాం స్టేట్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంద్రనీల్ భట్టాచార్యని నియమించడం జరిగింది. ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎవరు? ఇంద్రనీల్ భట్టాచార్య. నెక్స్ట్ వచ్చేసి రామ్నాథ్ గోయంకా పత్రికారత్న పురస్కారాలు. సో ఈ పురస్కారాలు వచ్చేసి ప్రఖ్యాత జర్నలిస్ట్ అయినటువంటి రామ్నాథ్ గోయంకా యొక్క జ్ఞాపకార్థం ఈ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. జర్నలిస్ట్ రంగంలో ఈ పురస్కారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు ఇస్తారంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వచ్చేసి ఈ పురస్కారాలను ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 2006 నుంచి ప్రారంభమైంది. సో దీనికి ఈ పురస్కారాన్ని ఈ కార్యక్రమానికి అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించడం జరిగింది. సో ఈమె చేతుల మీదుగా ఈ పురస్కారాలు అనేది ఇవ్వబడుతుంది. సో గుర్తుంచుకోండి, రామ్నాథ్ గోయంకా పత్రికారత్న పురస్కారాలు. నెక్స్ట్ వచ్చేసి యుఎన్ ఫ్రెంచ్ భాషా దినోత్సవం, బహుభాషా సాంప్రదాయాల ఉత్సవం అనమాట. సో ఈ యుఎన్ ఫ్రెంచ్ భాషా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే March 20న జరుపుకుంటారు. ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే లా ఫ్రాంకోఫోనీ సంస్థ ఈ దినోత్సవాన్ని జరుపుతుందన్నమాట. సో ఇక్కడ యుఎన్ ఐక్యరాజ్య సమితి యొక్క అధికారిక భాషలు చూస్తే ఇంకా టోటల్గా 6 ఉన్నాయి. అవి ఏంటంటే అరబిక్, ఫ్రెంచ్, చైనీస్, ఇంగ్లీష్, రష్యన్, స్పానిష్. ఇవి వచ్చేసి ఐక్యరాజ్య సమితి యొక్క అధికారిక భాషలు. సో మరి థీమ్ వచ్చేసి 2025కి థీమ్ చూసే కనుక ఐ ఎడ్యుకేట్ మై సెల్ఫ్ దేర్ ఫర్ ఐ యాక్ట్ వచ్చేసి థీమ్ అనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వతన్ కో జానో అనే ఒక కార్యక్రమాన్ని రీసెంట్గా జమ్మూ కాశ్మీర్లో చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సార్ ఎవరి ఆధ్వర్యంలో అంటే జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ అండ్ కేంద్ర హోం వ్యవహారాల మినిస్టర్ రెండు కలిసి ఈ వతన్ కో జానో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాశ్మీరీ యువతలో జాతీయ ఏకత్వాన్ని పెంపొందించడం కోసం, కాశ్మీరీ యూత్ ఎవరైతే ఉంటారో వాటికి జాతీయ ఏకత్వాన్ని పెంపొందించడం కోసం ఈ వతన్ కో జానో అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జమ్మూ కాశ్మీర్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫినో పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్గా ఎవరిని నియమించారంటే డీనా మెహతా ఫినో పేమెంట్స్ బ్యాంక్ డైరెక్టర్గా నియమితులు అవ్వడం జరిగింది. సో ఈమె వచ్చేసి 2 years పదవిలో ఉండబోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫ్రీ స్పీచ్ ఇండెక్స్. సో దీన్ని వచ్చేసి రిలీజ్ చేసిన సంస్థ వచ్చేసి ఫ్యూచర్ ఆఫ్ ఫ్రీ స్పీచ్. ఈ సంస్థ ఈ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. టోటల్గా 33 దేశాల్లో సర్వే నిర్వహించడం జరిగింది ఈ సంస్థ. ఫ్రీ స్పీచ్ ఇండెక్స్ని ఎన్ని దేశాల సర్వే అంటే 33 దేశాలు ఈ సర్వే నిర్వహిస్తే టాప్లో ఉన్న కంట్రీస్ చూస్తే కనుక నార్వే టాప్లో ఉంది, డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో స్వీడన్, నార్వే, డెన్మార్క్, స్వీడన్, నాడెస్వి. సో గుర్తుంచుకోండి, నాడెస్వి ఫ్రీ స్పీచ్ ఇండెక్స్లో టాప్ 3 కంట్రీస్. మరి మన భారత్ ర్యాంక్ ఏంటంటే 24వ ర్యాంక్లో ఉంది భారత్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు తెలపడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఆ మెక్డొనాల్డ్స్ సంస్థ ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగింది. టోటల్గా 2,000 మంది సిబ్బందితో ఈ జీసీసీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారంట హైదరాబాద్లో. సో మెక్డొనాల్డ్స్ యొక్క గ్లోబల్ ఆఫీస్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గుడ్ విల్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు అంటే కృష్ణమాచార్య శ్రీకాంత్
భారత మాజీ క్రికెటర్ అయినటువంటి కృష్ణమాచార్య శ్రీకాంత్ని గుడ్ విల్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఏ సంస్థ అంటే విజన్ 2020 ఇండియా సంస్థ ఈ గుడ్ విల్ అంబాసిడర్గా ఇతని నియమించడం జరిగింది. సో దేని కొరకు అంటే బ్లైండ్నెస్పై, అంధత్వంపై అవగాహన కొరకు ఇతని బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఇండియా లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయినటువంటి అర్చనా జాదవ్. సో ఈమెపై వరల్డ్ అథ్లెట్స్ అండ్ అథ్లెటిక్స్ ఇంటిగ్రేటివ్ యూనిట్ వచ్చేసి ఈమెపై నిషేధాన్ని విధించడం జరిగింది. 4 years పాటు నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఎందుకు నిషేధాన్ని విధించిందంటే డోపింగ్, అంటే ఈమె డ్రగ్స్ని తీసుకొని గేమ్స్లో పార్టిసిపేట్ చేసినందుకు గాను, ఈ డోపింగ్ తీసుకున్నందుకు ఈమెను 4 సంవత్సరాలు నిషేధాన్ని విధించడం జరిగింది. సో ఏ డ్రగ్ని ఈమె వాడిందంటే ఆక్సాండ్రోలోన్ అనే డ్రగ్ని వాడటం వల్ల ఈమెపై 4 years నిషేధం అనేది విధించడం జరిగింది. సో డోపింగ్ అనేది చట్టరీత్యా నేరం అన్నమాట. డోపింగ్ తీసుకుంటే అథ్లెట్స్ని నిషేధిస్తారనమాట, ఎవరైతే క్రీడాకారులు డోపింగ్ స్వీకరిస్తే కనుక. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ప్రపంచంలోనే తొలి ఏఐ ఆధారిత వార్తాపత్రిక, దాని నేమ్ చూస్తే కనుక ఫాగ్యో, ఇటలీ దేశానికి చెందినది. తొలి వార్తాపత్రికగా నిలిచింది ఏఐ ఆధారిత వార్తాపత్రిక. సో గుర్తుంచుకోండి, ఫాగియో. నెక్స్ట్ ఉత్తర భారతదేశపు మొట్టమొదటి అణు ప్రాజెక్ట్ హర్యానాలో ఏర్పాటు చేయబోతున్నారు. గోరఖ్పూర్లో ఏర్పాటు చేయబోతున్నారు. సో దీన్ని వచ్చేసి జైతాపూర్ ప్రాజెక్టు దీనిని కూడా నిర్మించినట్లు తెలిపింది కేంద్రం. గోరఖ్పూర్లో అణు విద్యుత్ ప్రాజెక్ట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. బార్లలో మహిళల నియామకానికి అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం. సో బెంగాల్ ఎక్సైజ్ చట్టం, ఇంతకుముందు ఉన్నటువంటి చట్టంని సవరించడం జరిగింది. ఏం సవరించారు అంటే ఇంతకుముందు బార్లలో మహిళల పని చేయడం అనేది నిషేధం ఉందంట. సో దాన్ని సవరించడం జరిగింది. అండ్ ఇప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది. బార్లలో మహిళల నియామకానికి అనుమతి అనేది ఇవ్వడం జరిగింది. అంటే మహిళలు బార్లలో వర్క్ చేయవచ్చని చెప్పడం జరిగింది. సో ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఉలర్ సరస్సు, ఇది వచ్చేసి పర్యావరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందంట. అండ్ అదేవిధంగా పూడిక సమస్యలు కానీ, ఆ సరస్సులో సిల్టేషన్ సమస్య అంటే ఉప్పు అనేది పేరుకపోవడం, అలాంటి సమస్యలను ఈ ఉలర్ సదస్సు ఎదుర్కొంటుందంట. పర్యావరణ సంక్షోభం అని గుర్తుంచుకోండి. సో అది ఎక్కడ ఉందంటే కాశ్మీర్ ప్రాంతంలో ఉంది ఈ ఉలర్ సరస్సు. అండ్ దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశపు అతిపెద్ద తేలికపాటి నీటి సరస్సు ఈ ఉలర్ సరస్సు. దీనికి సంబంధించిన ఈ సరస్సుని మళ్ళీ బాగు చేయాలని పునరుద్ధరణ పనులు అనేవి జరుగుతున్నాయంట. సో గుర్తుంచుకోండి, ఉలర్ సరస్సు ఎక్కడ ఉంది? కాశ్మీర్ ప్రాంతంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్. కంబ రామాయణం, దీన్ని రచించిన కవి ఎవరంటే కంబర్, తమిళ కవి కంబర్. 12వ శతాబ్దానికి చెందిన కవి. ఇతను కంబ రామాయణం రచించడం జరిగింది. ఏదైతే యాక్చువల్గా రామాయణం సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తమిళంలో రచించడం అంటే అనువాదం చేయడం జరిగింది. సో అందుకే ఇతని కంబ రామాయణం అంటారు ఆ గ్రంథాన్ని. సో మనం చూసాం ఇంకా తెలుగులో అనువదించుకు మొల్ల రామాయణం అంటారు కదా. సో అదేవిధంగా తమిళంలో అనువదించినందుకు కంబ రామాయణం, అతని పేరు మీద కంబర్. సో దానికి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడు స్టేట్ వచ్చేసి తమిళనాడు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ రామాయణాన్ని పఠనం అంటే చదవడం అండ్ ప్రోత్సాహం అనేది చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా. సాంస్కృతిక సాహిత్య వారసత్వం, కంబ రామాయణం తమిళ సాహిత్య వారసత్వం. సో తమిళనాడు స్టేట్ వచ్చి దాని పఠనం అండ్ పరిరక్షణ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.